ఓం నమో వెంకటేశాయ. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి నమస్కరిస్తూ మనం ఈరోజు ఒక విషయాన్ని చెప్పుకుందాం. వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తుగా కలియుగంలో ఈ తిరుమల క్షేత్రంలో విశేషముగా భక్తుల యొక్క కామితార్థమై వారు కలియుగంలో అవతరించారు వెంకటేశ్వరుడిగా. ఆ యొక్క అవతారము కూడా చాలా విశేషమైనటువంటి అవతారం. ఈ మిగతా అవతారాల కన్నా కూడా వెంకటేశ్వర స్వామివారి అవతారం చాలా విశేషమైనటువంటి అవతారం. ఎందుకంటే అన్ని అవతారాల్లో స్వామివారు దుష్ట శిక్షణార్థం వచ్చారు. అంటే ఆ రాక్షసులను సంహరించడానికి మాత్రమే వచ్చారు స్వామివారు, ధర్మాన్ని కాపాడడం కోసం. అలాగే కలియుగంలో అనేకమైనటువంటి మానవులు ఉంటారు. వాళ్ళందరూ కూడా కర్మలు చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏం చేయాలి అనేటువంటి మార్గదర్శనం సరిగ్గా తెలియదు. నేను అందుకనే కలియుగంలో స్వయంభూమూర్తిగా వెలిశాను అని చెప్పి స్వామివారు వెంకటాచల పురాణంలో చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో భక్తుల యొక్క కామితార్థమే మాత్రమే వెలిశారు. వారి యొక్క కోరికలు కష్టాలు తీర్చడానికి మాత్రమే. విశేషమైనటువంటి మూర్తి. భూప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి మూర్తి ఎక్కడా ఉండదు. ఎందుకంటే స్వామివారి ఒంటి మీద ఒక్క గీత కూడా ఉండదు. ఒక మనిషి వచ్చి విగ్రహంగా మారితే ఎలా అయితే ఉంటుందో శరీరము, మెత్తగా శరీరంతో మెత్తగా అసలు ఒక మనిషిని పట్టుకున్నట్టుగా ఉంటుంది స్వామివారి శరీరం. ఎందుకంటే మేము అనుభవించాం కాబట్టి. వారు అలా ఉంటారు. స్వామివారు 9 అడుగుల 9 అంగుళాలు ఉంటారు తిరుమల క్షేత్రంలో. విశేషమైనటువంటి మూర్తి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళలో ఒక కథ మనం చెప్పుకుందాం. మనకి విశేషముగా స్వామివారి యొక్క భక్తులలో మనకి అనంతాళువారు అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు. ఆయన వెంకటేశ్వర స్వామివారు అంటే చాలా భక్తి. ఆయన ఒకానొక సమయంలో రామానుజాచార్యుల వారు అప్పుడు తిరుమల క్షేత్రంలో రామానుజాచార్యుల వారు ఉన్నప్పుడు పెద్దగా జనాలు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఒక 2-3 వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పుడంత ఇంత జనాలు ఇంత వైభోగం లేదు. మామూలుగా స్వామివారు ఉండేవారు. వారికి విశేషమైనటువంటి అర్చన జరిగేది, అంతా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎలాగైతే అర్చన జరుగుతుందో అప్పటికి కూడా అలాగే జరుగుతూ ఉండేది, భక్తులు వచ్చినా రాకపోయినా. అయితే ఒకానొక సమయంలో తిరుమల క్షేత్రంలో స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడానికి అని చెప్పి రామానుజాచార్యుల వారు వారి శిష్యులందరినీ అడిగారు. అమ్మో, అంత కొండపైన కదండి, మేము ఎవరూ వెళ్ళము అని చెప్పి వెనక్కి వస్తుంటే ఒక్క శిష్యుడు మాత్రమే, అనంతాళు వారు మాత్రమే ముందుకొచ్చి, గురువుగారు నేను వెళతాను తిరుమల క్షేత్రానికి అని అన్నారట. వారు అనగానే వెంటనే ఆయన గురువారి యొక్క ఆదేశాన్ని తీసుకుని వెంటనే తిరుమల క్షేత్రానికి చేరుకుని ఆ తిరుమల క్షేత్రంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారి సేవ చేయడానికి వెళ్ళి వారు అక్కడ చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి యొక్క మాడ వీధుల్లో దక్షిణ మాడ, ఉత్తర పశ్చిమ మాడ వీధుల్లో విశేషంగా వారు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ స్వామివారి సేవ చేస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో స్వామివారి పుష్ప కైంకర్యం చేయడానికి ఎక్కడ పువ్వులు దొరకలేదు. అప్పుడు నీళ్లు కూడా ఉండేవి కాదు తిరుమల క్షేత్రంలో. పుష్కరంలో ఏదో వాన పడినప్పుడు ఉండేటువంటివి నీళ్లు. అయితే అప్పుడు స్వామివారికి ఏదైనా ఒక బావి తవ్వాలి అని చెప్పి ఆయన పుష్ప కైంకర్యం కోసం అనుకుని వెంకటేశ్వర స్వామివారికి ప్రార్థన చేసి ఆ యొక్క పూల బావిని తవ్వడానికి ఇద్దరే ఉన్నారు. పనివాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు తిరుమల క్షేత్రంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన భార్య ఇద్దరూ కలిసి, ఆవిడేమో 8 ఏళ్ల గర్భిణి, 8 నెలల గర్భిణి ఆవిడ. ఈయనేమో కాస్త పెద్దవాడు. చేద్దామని కూడా ప్రయత్నం చేసి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నాడు. తవ్వుతున్నాడు. ఎక్కడ నీళ్లు పడట్లేదు. చాలా కష్టపడి తవ్వుతూనే ఉన్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామివారికి జాలి కలిగి, పాపం భక్తుడు తవ్వుతున్నాడు అని చెప్పి స్వామివారు ఒక 7 ఏళ్ల పిల్లవాళ్ళలాగా మారి స్వామివారు వచ్చి, ఏమయ్యా అనంతాళు వారు, నేను కూడా నీతో పని చేస్తాను, మట్టి నేను కూడా వేస్తాను, నేను కూడా సేవ చేస్తానయ్యా అన్నారట. అనగానే, ఓరే నాయనా, నువ్వేమో ఇంత సౌందర్యంగా ఉన్నావు, ఈ శంకుచక్రాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, కిరీటం ఎన్ని పెట్టుకొచ్చావు నువ్వు భలే ఉన్నావు, నువ్వు పని చేస్తావని, నువ్వు పని చేస్తానని నేను నమ్ముతానా, ఏం అక్కర్లేదు వెళ్ళిపో అని చెప్పి అనంతాళు వారు వెంకటేశ్వర స్వామివారిని అంటారు ఆ చిన్నపిల్లవాడిని. సరే వెళ్ళి, ఏదో ఇంత కుదరతలే అని చెప్పి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ మట్టి పోస్తూ ఉంటుంది. నేను తవ్వుతూ ఉంటాడు, ఆవిడ మట్టి పోస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను సహాయం చేస్తానమ్మా నీకు
నాకు అని చెప్తే సరే నాయన అని చెప్పి ఈవిడ మట్టి తీసుకొస్తుండే సగం దూరం ఈవిడ తీసుకొస్తుంది, మిగతా దూరం ఆయన వెళ్ళి ఎక్కడో కుప్పగా పోస్తున్నారు ఆ మట్టిని. ఏంటి ఈయనకు అనుమానం వచ్చింది, ఏమిటి మట్టి అంతా వెంటనే టకటకా అయిపోతుంది, మా ఆవిడ గర్భిణీ కదా ఎలా వేస్తుంది అని చెప్పి ఈయన వెళ్ళి విచారించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఈ పిల్లవాడు చేస్తూ ఉంటాడు. వెంటనే అనంతాళ్ళ వారి కోపం వచ్చింది. అవయ్య నేను వెళ్ళిపోమని చెప్పా కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అనగానే, ఇంకా నేను ఉంటానని గట్టిగా స్వామివారు అన్నట్టు అనగానే వెంటనే పక్కన పొలుగుంటే మట్టిని తవ్వే పొలుగుంటే ఆ పొలుగు పెట్టి స్వామివారి గడ్డ మీద కొడతాడు. అది వెళ్ళి గడ్డాన్ని తగిలి ఆ గడ్డ రక్తం కారుతూ ఆ లోపల ఆనందనిలోకి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాడు స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళిపోయి. వేసుకోగానే అనుకుంటూ ఉంటారు అనంతాళ్ళ వారు, వీడేంటి పిల్లవాడు లోపలికి వెళ్ళాడు అని చెప్పి బయటకు వస్తాడుగా ఎప్పుడైనా కొడతాను అని చెప్పి కర్ర పట్టుకుని బయట కూర్చుంటూ ఉంటాడు అక్కడ ఆ గడప దగ్గర. ఎంతకీ తలుపులు తీయడు, సాయంత్రం అయిపోయింది, 6-7 అయిపోయింది, తలుపులు తీయడు. దీపారాధన చేయాలి, పూజ చేయాలి, సాయంకాల పూజ చేయాలి స్వామివారికి. ఒరే నాయన తలుపులు తీరా బాబు, నాయన స్వామివారి పూజ చేయాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. సరే ఇంక స్వామివారి అనుగ్రహం వల్ల తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు తెరుచుకోగానే వెంకటేశ్వర స్వామివారి యొక్క గడ్డ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో స్వామి నువ్వే వచ్చావా గోవిందా అని చెప్పి బాధపడి ఆయనకి ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ యొక్క పచ్చకర్పూరాన్ని తీసుకెళ్ళి ఆ గడ్డ మీద పెడతారు, దెబ్బ తగిలిన చోటు. అందుకనే స్వామివారి యొక్క గడ్డం కింద పచ్చకర్పూరం ఉంటుంది. అలాగా ఒక్కొక్క కథ. స్వామివారు భక్తుల గురించి చాలా దెబ్బలు తిన్నారు వారు. మహానుభావుడు ఆయన. ఆయనకి ఏం పని, డబ్బులు తినాల్సిన కర్మ, పరమాత్మ. కానీ మన కోసం ఆయన అవతరించారు కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తీపి జ్ఞాపకాలుగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. విశేషమైనటువంటి స్వరూపం వెంకటేశ్వర స్వామివారు. వారు అందుకనే అసలు ఎవరూ చెక్కినటువంటి విగ్రహం కాదు తిరుమల క్షేత్రంలో. చాలా విశేషమైనటువంటి మూర్తి. అందుకనే మనం ఒక క్షణం ఆ యొక్క సెకండ్ మనం దర్శనం చేసుకున్నా చాలు, మన జన్మ తరించిపోయినట్టే. స్వామివారిని దర్శనం చేయగానే సకల పాపాలు పోతూ ఉంటాయి. అలా విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ మన యొక్క ఈ వడ్లపూడి ఊళ్ళో విశేషమైనటువంటి కృష్ణానదీ తీరంలో వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. ప్రతిష్టామూర్తి స్వామివారు. విశేషంగా 6 అడుగులు ఉంటారు స్వామివారు. వెంకటేశ్వర స్వామివారు విశేషమైనటువంటి మూర్తి. అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము, క్షీర జలాది చందన అభిషేకము స్వామివారికి. అలాగే పచ్చకర్పూరనామం స్వామివారికి ప్రతి శుక్రవారం సమర్పిస్తాము. అలాగే స్వామివారికి ప్రతి శుక్రవారం నూతన వస్త్రాన్ని అలంకరణ చేస్తూ ఉంటాం. ప్రతి శుక్రవారం స్వామివారి కైంకర్యం, పుష్ప కైంకర్యం కూడా జరుగుతుంది. విశేషమైనటువంటి మూర్తి వెంకటేశ్వర స్వామివారు. అలాగే శనివారం పూట సహస్రనామార్చన, అన్నదానము భక్తులందరికీ కూడా. ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యము, భోగ నైవేద్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.